ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో ఇలాగే మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మీ ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల నా బాధ్యత మరింత పెరిగింది. ఇక ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం ఇంట్లో వాడుకునే ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ విలువల్ని, ఔషధ రహస్యాలని తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. బొప్పాయి పండులో దాగున్న ఔషధ విలువలు తెలుసుకుందాం. బొప్పాయి నిజానికి చాలా కామన్ ఫ్రూట్. చాలా మందికి దీనిపైన చిన్న చూపు. ఏదో అలా వేస్తే ఇలా పెరిగిపోతుంది, అలా యథేచ్ఛగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి యాపిల్ ఇలాంటి పళ్ళ మీద ఉన్నటువంటి అగౌరవభావం బొప్పాయి మీద చాలా మందికి ఉండదు. చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ బొప్పాయి గురించి తెలుసుకుంటే అర్రదే ఇంత గొప్ప పండుని మనం ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా అని మీరు బాధపడతారు. అంత గొప్ప ఆహార పదార్థం, అంత గొప్ప పండిది. కుటుంబం విషయానికి వస్తే ఇది క్యారికేసి కుటుంబానికి సంబంధించింది. దీన్ని బొటానికల్గా, శాస్త్రీయంగా ఏమంటారంటే కెరక పపాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కెరిక పపాయ, దీని నుంచే పప్పాయి, బొప్పాయి అనే పదం వచ్చింది. ఇది చాలా చిన్నగా పెరిగేటటువంటి చెట్టు. దాదాపుగా ఒక 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మన దేశంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని కాకుండా అన్ని ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. బీహార్, అస్సాము, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ఇలాగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ బొప్పాయి మనకి ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని పండిస్తారు కూడా పంటగ కింద. ఇక ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో అద్భుతమైనటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అంటే ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తుంది ఇది. ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం, ఈ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి. ఈ ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నప్పుడు అలాంటి ప్లేట్లెట్స్ని అనూహ్యంగా పెంచేటువంటి గొప్ప శక్తి ఈ బొప్పాయికి ఉంది. ముఖ్యంగా పండనట్టుండేటటువంటి బొప్పాయి కాయలో ఈ ప్లేట్లెట్స్ని పెంచే శక్తి ఉంది. అలాగే బొప్పాయి ఆకులో కూడా ఈ శక్తి ఉంది. రోజువారీగా ఈ దోరగా ఉండేటటువంటి ఈ బొప్పాయి కాయను తింటూ ఉంటే ప్లేట్లెట్స్ సమాంతం పెరిగిపోయి నార్మల్ స్థితికి వస్తాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. అలాగే ఈ పురుగుల మందులు, వీటి అవశేషాలు ఆహార పదార్థాల్లో ఉంటున్నాయి. అలాగే ఆహార పదార్థాల నిల్వకి ప్రతి దాంట్లోనూ ఈ రసాయనాలు వాడుతున్నారు నిల్వ కోసం. అలాగే ఇక నిబద్ధత లేని ఈ జీవన విధానం, స్మోకింగ్, చిన్నపిల్లల్లో కూడా స్మోకింగ్ చూస్తున్నాం. అలాగే విపరీతమైన మానసిక ఆందోళన, హైయెస్ట్ అంబిషన్స్, లోయెస్ట్ ఫుల్ఫిల్మెంట్స్, వీటన్నిటితో మన శరీరంలో ఈ ఫ్రీ రాడికల్స్ విడుదల అనేది పెరిగిపోతూ ఉంది. ఫ్రీ రాడికల్స్ ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇవి అనిశ్చితంగా కదిలేటటువంటి ఎలక్ట్రాన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే, ఇది అనిశ్చితమైన ఎలక్ట్రాన్స్ కదా, నిశ్చితంగా ఉన్న వాటిని చెడగొట్టేసేసి ఈ డిసీజెస్కి కారణం అవుతాయి. అంటే దీన్ని ఆక్సిడేషన్ అంటారు. కాబట్టి ఈ బొప్పాయి ఏం చేస్తుంది, యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ విడుదలను అడ్డుకుంటుంది. దీంతో అనేక రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ బొప్పాయి విషయానికి వస్తే ఇది పౌష్టికాహారంగానే కాదు, ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తుంది. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ని తటస్థపరిచే ఎంజైమ్లు పెంచుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి మనకి రక్షణ లభిస్తుంది. ఇలాంటి వాటిలో ఈ ప్లేట్లెట్స్ పడిపోతున్నప్పుడు వాటిని పెంచడం కూడా ఒకటి. బొప్పాయి వాడకం గురించి చాలా రకాల అపోహలు ఉన్నాయి. అమ్మో అదేదో ప్రమాదం అనుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వీటిని తెలుసుకొని ఆరోగ్య పరిరక్షణ కోసం బొప్పాయిని వాడుకుంటే చాలా చౌకగా అద్భుతమైన ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఎలాంటి సమస్యల్ని ఈ బొప్పాయిని వాడి తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో బాలింతల్లో తల్లిపాలు తగ్గిపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు తల్లిపాలు ఇస్తే తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం, ఆప్యాయత పెరుగుతాయి. పాపం తల్లికి ఇవ్వాలని ఉంటుంది, కానీ పాలు ఎక్కడ ఉన్నాయి ఈ రోజులలో. కాబట్టి మళ్ళీ పాలు అంటే మిగతా వాటికి మందులు ఉంటాయి, కానీ తల్లిపాలు పట్టడానికి మందులు ఉంటాయని చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంటుంది. ఆయుర్వేదంలో ఉన్నాయి, గెలాక్టోగాక్స్ అంటారు. ఇలాంటి వాటిలో బొప్పాయి ఒకటి. బొప్పాయి కాయని
కూరగా వండుకొని రోజువారీగా తింటూ ఉంటే 2-3 రోజులకు ఒకసారన్నా కనీసం ఈ జఠరాగ్ని పెరుగుతుంది, అంటే ఆకలి పెరుగుతుంది, అంటే ఎంజైమ్స్ బాగా స్టిమ్యులేట్ అవుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ జీర్ణశక్తి పెరగటంతో పాటుగా బాలింతలలో ఈ స్తన్యం దోషపూరితం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ దోషాన్ని, స్తన్యంలో ఉండే ఆ దోషాలు అంటే తల్లిపాలలో ఉండే దోషాన్ని ఈ బొప్పాయి సంస్థితికి తెస్తుంది, అంటే వాటిని తగ్గిస్తుంది. దీంతో తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతో అలాంటి పాలు తాగినటువంటి పసిబిడ్డలకి అజీర్ణం సమస్య ఉండదు, విరేచనాలు ఇలాంటివి బాధించవు. అంటే తల్లిపాల ద్వారా ఈ శిశువుల్లో డైజెషన్ కరెక్ట్ చేయొచ్చు. తల్లిపాలు పెరగడానికి కూడా ఈ బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇక మరొక విషయం, గజ్జి, చిడుము ఇలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్కిన్ డిసీజెస్ మన అంగ ప్రత్యంగాలకు అన్నింటిలోకి పెద్దది ఏమిటి అంటే చర్మం. ఇలాంటి ఈ చర్మానికి ఈ సహజంగానే ఈ చర్మ వ్యాధులు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆఖరి పొలానికి నీళ్లు ఎట్లయితే తక్కువ అందుతాయో అలాగే చర్మానికి పోషక తత్వాలు తక్కువ అందుతాయి. కాబట్టి ఒక్కసారి చర్మ వ్యాధులు వస్తే ఒక పట్టాన్ని తగ్గవు. దీనికి శక్తివంతమైన మందులు వాడితే మళ్ళీ వాడితే ఇబ్బంది. ఇలా కాకుండా బొప్పాయిని వాడి ఈ చర్మ వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు చూద్దాం. బొప్పాయి పాలు వీటిని సేకరించాలి. ఎలా సేకరిస్తారు? బొప్పాయి కాయ మీద మీరు ఘాటు పెడితే తెల్లటి పాలు లాంటి పదార్థం కారుతుంది, దీన్ని సేకరించాలి. ఇలాంటి బొప్పాయి పాలని ఈ ఎక్కడైతే గజ్జి, చిడుము ఇలాంటివి ఉన్నాయో ఆ చర్మ వ్యాధుల మీద ఆయింట్మెంట్ లాగా పట్టిస్తూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ బొప్పాయి పాలకి స్థానికంగా చర్మాన్ని స్టిమ్యులేట్ చేసే నైజం ఉంటుంది, అంటే చర్మం పొక్కుతుంది కొంతమందిలో. ఒకవేళ అలా గనక జరుగుతూ ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే బొప్పాయి పాలకి కాస్త కొబ్బరి నూనె కలపండి. అంటే పచ్చి ఆకును తుంపినా లేకపోతే కాయ మీద ఘాటు పెట్టినా పాలు గారుతాయి. ఆ పాలను నేరుగా కాకుండా కాస్త కొబ్బరి నూనె కలపండి. బొప్పాయి పాలు, కొబ్బరి నూనె కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. లేదు నెయ్యి కూడా కలపచ్చు. అంటే బొప్పాయి పాలు ప్లస్ కొబ్బరి నూనె, లేదు బొప్పాయి పాలు ప్లస్ నెయ్యి కలిపేసేసి పేస్ట్లా చేసి ఆ చర్మ వ్యాధి మీద పూయండి. దీంతో ఆ స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి, పొక్కకుండా ఉంటుంది. ఇక తేలుకాటు, ఇలాంటి వర్షాలు పడే రోజులలో ఇది చాలా సర్వసాధారణం. ఈ తేలుకాటుకి గురవ్వకుండా ఉండాలన్నా లేదా తేలుకాటుని ఆ తీవ్రతను తగ్గించుకోవాలన్నా నొప్పిని బొప్పాయి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మీకు తేలు కుట్టిందో అక్కడ ఈ బొప్పాయి కాయ నుంచి సేకరించిన పాలు వాటిని పట్టించండి. అలాగే 1 స్పూన్ పాలని పంచదార కలిపి లోపలికి సేవించండి. అంటే బొప్పాయి పాలని నేరుగా తేలు కుట్టిన చోట రాయటం ఒకటి, ప్లస్ 1 స్పూన్ బొప్పాయి పాలని పంచదారతో కలిపి లోపలికి సేవించడం ఒకటి. దీంతో తక్షణమే రిలీఫ్ వస్తుంది, ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా. ఆ తర్వాత మీరు వైద్య సహాయం కోసం వెళ్ళొచ్చు. కానీ ఇది ఒక ప్రథమ చికిత్స లాగా తేలికాటికి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకొని దీన్ని ఆచరించి చూడండి. ఇక మహిళల్లో నెలసరి సక్రమంగా రాకపోవడం ఒక పెద్ద ప్రాబ్లం. చాలా మంది దీని గురించి మళ్ళీ హార్మోన్స్ వాడుతూ ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇలా వాడుతూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు, అనవసరంగా మళ్ళీ వాళ్ళకి హార్మోన్లు ఇవ్వటం, వాటి వల్ల మళ్ళీ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఈ మెన్స్ట్రుయేషన్ రెగ్యులేట్ చేయడం కోసం బొప్పాయి ఉపయోగపడుతుంది. మీకు ముసాంబరం అని పచారి కొట్లో దొరుకుతుంది. కలబంద గుజ్జుని ఎండబెట్టి తయారు చేస్తారు, నల్లగా లక్కలాగా ఉంటుంది. ఈ ముసాంబరాన్ని బొప్పాయి పాలతోటి నూరాలి. ముసాంబరాన్ని తెచ్చుకొని ఒక రోకలి లేకపోతే ఒక కల్వంలో వేసి కాస్త బొప్పాయి పాలు వేసి దానిపైన నూరండి. నూరితే మీకు పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని బొటన వేలు, చూపుడు వేలుతోటి ఇలాగా శనగ గింజలంతా మాత్రలు చుట్టుకోండి, నిల్వ చేసుకోండి. రోజు 2 పూట్లా కూడా ఒక్కొక్క మాత్ర చొప్పున, ఉదయం సాయంత్రం ఒక మాత్ర చొప్పున దీన్ని వేసుకుంటూ ఉంటే వేడి నీళ్ళతోటి ఈ మెన్స్ట్రుయేషన్ రెగ్యులేట్ అవుతుంది. మహిళల్లో ఋతురక్తం బాగా జారీ అయ్యి క్రమబద్ధం అవుతుంది. అంటే హార్మోన్లు ఇలాంటివి మింగాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వీటిని రెగ్యులేట్ చేయడం కోసం దీన్ని వాడుకోండి. ముసాంబ్రాన్ని బొప్పాయి పాలతో నూరి శనగ్గింజలంత మాత్రలు చుట్టుకొని నిల్వ చేసుకొని ఉదయం సాయంత్రం పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూట్ల వేసుకుంటూ ఉంటే త్రూఅవుట్ ది మంత్ వాడాలి. ఇట్లా 2-3 నెలలు వాడితే మెన్స్ట్రుయేషన్ రెగ్యులేట్ అవుతుంది, గాడిలో పడుతుంది. ఇక మరొక విషయం చెప్పాలి, కొంతమందికి వెన్ను వంకర పోతుంది. దీనికి ఏం చేయాలి, ఏం చేయలేమేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇది ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా తేలినటువంటి ఒక చక్కటి ఆసక్తికరమైన విషయం. మెక్సికోలో ఒక వైద్య పరిశోధక బృందం వీళ్ళు ఏం చేశారంటే ఈ స్కోలియోసిస్ మీద పరిశోధన చేశారు. అంటే ఇది ఒక వెన్నుముక వంకర పోయేటటువంటి సమస్య.
దీంట్లో స్టార్టింగ్ ఫేజ్లో ఈ బొప్పాయిని ఇచ్చినప్పుడు బొప్పాయి లోపల పెప్పాయిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దీన్ని వాడినప్పుడు ఆ స్కోలియోసిస్ కరెక్ట్ అవటం గమనించారు. ఇక పేగుల్లో పురుగులు, ఆంత్రక్రిములు అంటారు వీటిని. అంటే ఇది పురుగు కదా, దీన్ని చంపాలంటే విషం ఇవ్వాలి. అలాంటి విషం మళ్ళీ శరీరం మీద హాని చేస్తుంది. అలా కాకుండా బొప్పాయిని వాడితే, ముఖ్యంగా విత్తనాలను వాడితే పేగుల్లో పురుగులు పడిపోతాయి. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇది. పేగుల్లో పురుగుల్ని చంపాలనుకున్నప్పుడు ఇంటెస్టైనల్ వర్మ్స్ని, ముఖ్యంగా చిన్నపిల్లలకి వాళ్ళ శరీరాలకి హాని చేయని ఔషధం ఇవ్వాలనుకున్నప్పుడు బొప్పాయి విత్తనాలు మీకు ఉపయోగపడతాయి. బొప్పాయి గింజల్ని నీడలో ఎండబెట్టండి. ఎండబెట్టి మెత్తగా పొడి చేయండి. పొడి చేసేసి ఈ బొప్పాయి గింజల పొడిని 1/4 టీ స్పూన్ చొప్పున ఉదయం రాత్రి కాస్త వేడి నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఆ పొట్టలో చేరినటువంటి క్రిములు, అంటే ఆంత్రక్రిములు, ఇంటెస్టైనల్ వర్మ్స్ చచ్చిపడిపోతాయి. చాలా సురక్షితమైనటువంటి ఔషధం ఇది ఇంటెస్టైనల్ వర్మ్స్కి. బొప్పాయి గింజల్ని పొడి చేసుకొని వీటిని ఒక 1/4 టీ స్పూన్ చొప్పున నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంటెస్టైనల్ వర్మ్స్ని సురక్షితంగా తుదముట్టించాలనుకున్నప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోండి. బొప్పాయి గింజల్ని నీళ్ళలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకొని 1/4 టీ స్పూన్ చొప్పున ఈ బొప్పాయి గింజల పొడిని వేడి నీళ్ళ కలిపి లోపలికి తాగుతూ ఉండాలి. ఇలాగా ఒక వారం చేస్తే చాలు, మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, కొంతమంది యువకులకి బీర్జాల వాపు ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలకి, ఆడపిల్లలకి రొమ్ముల్లో గడ్డలు తయారవుతూ ఉంటాయి, ఫైబ్రోఎడినోమా అంటారు. అలాగే నొప్పులు, రొమ్ము నొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిల్లో ఈ బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి కాయని కొబ్బరి కూరలాగా తరిగి కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి ఆ భాగాలపైన కట్టుకుంటూ ఉండాలి, అంటే పట్టీలాగా వేసుకోవాలి. దీంతో ఆ బీర్జాల వాపు, రొమ్ముల్లో గడ్డలు, నొప్పులు, రొమ్ము నొప్పి, రొమ్ముల్లో సలుపులు, పోటు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొకటి, బొప్పాయి ఇండైజెషన్ని కరెక్ట్ చేస్తుంది, అజీర్తిని. ఈ బొప్పాయి కాయలో మాంసకృత్తుల్ని జీర్ణం చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది, పప్పైన్ అని. ఈ ఎంజైమ్ ఇది బొప్పాయి పండులో కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ శాతంలో ఉంటుంది. కాబట్టి దీన్ని వాడితే ఈ ఆహారం బాగా జీర్ణం అవుతుంది, ఎందుకంటే ఎంజైమాటిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. కొంతమంది మాంసం వండేటప్పుడు ముదురు మాంసం ఉడకదు. అలా కష్టంగా అనిపించేటప్పుడు, లేకపోతే ఏదన్నా గట్టి కూర, దీన్ని పనసకూర ఇలాంటివి, వాటిని ఉడికించేటప్పుడు అవి ఉడకవు సరిగ్గా. అప్పుడు ఒక బొప్పాయి కాయ ముక్కను వేసి వండితే అలాంటి ముదురు మాంసం బాగా ఉడుకుతుంది. లేకపోతే ముదురు ఆకుకూరలు, కాయగూరలు బాగా ఉడుకుతాయి, సులభంగా త్వరగా జీర్ణం అవుతాయి, తినడానికి బాగుంటాయి, అజీర్ణం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి, చక్కగా జీర్ణం అవుతాయి ఇలాంటివి. ఇక మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉన్నా, అరుచి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా, కడుపు నొప్పి సతమతం చేస్తూ ఉన్నా, ఆకలి తగ్గి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో బొప్పాయి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్లో దీని ఉపయోగం అమోఘం. బొప్పాయి కాయ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కల్ని ఎండబెట్టండి. ఎండిన తర్వాత గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి. అంతే, మీకు ఔషధం సిద్ధం అవుతుంది. అంటే పచ్చి అరటికాయని ఎట్ట పొడి చేసుకుంటారో అట్లా బొప్పాయి కాయని ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ముందు, తర్వాత ఆ ముక్కల్ని ఎండబెట్టి ఆ ముక్కల్ని గ్రైండర్లో వేసి పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. ఇప్పుడు రోజు 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 1/2 స్పూన్ చొప్పున దీనికి, అంటే ఈ బొప్పాయి కాయ పొడికి తగినంత తేనె కలిపేసేసి లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్తి, ఇంకా కడుపులో దేవినట్టు ఉండటం, అరుచి, ఆకలి తగ్గటం, ఇలాగా 1, 2 కాదు, ఉదర సంబంధ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక మరొకటి, మలేరియాలో స్ప్లీనోమెగాలి అని ఉంటుంది, అంటే ప్లేహం పెరుగుతుంది ఇక్కడ. ఇదే పెద్ద సమస్య మలేరియాలో. కొంతమందికి అయితే ఆ స్ప్లీనెక్టమీ అని ఆ స్ప్లీన్ తీసేస్తూ ఉంటారు కూడా. అలా కాకుండా ఈ ప్లేహం పెరిగినప్పుడు దానికి ఔషధం కింద ఈ బొప్పాయి ముక్కలు బాగా పనిచేస్తాయి. బొప్పాయి ముక్కలకి కొద్దిగా జీలకర్ర, మిరియాలు కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, బొప్పాయి ముక్కలు, జీలకర్ర, మిరియాలు కలిపి రోజుకు ఒకసారి తింటూ ఉంటే మలేరియా జ్వరంలో ఈ ప్లేహం పెరగటం, అంటే స్ప్లీనోమెగాలి, ఈ సమస్య తగ్గుతుంది. ఇక మరొకటి, అబార్షన్ని ఇండ్యూస్ చేయడానికి కూడా బొప్పాయి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బొప్పాయిలో ఈస్టాయిడల్ అని ఒక సెక్స్ హార్మోన్ ఇది ఉంటుంది. ఇది గర్భస్రావానికి దోహదం చేస్తుంది. అందుకే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, గర్భస్రావం అవ్వాలనుకున్నప్పుడు కొంతమంది దీన్ని వాడటం ఆనవాయితీ. అందుకే గర్భధారణలో బొప్పాయి తినకూడదు అంటారు. ఎందుకంటే ఇది కారణం, అంటే దీంట్లో ఒక సెక్స్ హార్మోన్ ఉంటుంది. ఈ ఈస్టాయిడల్ అనే హార్మోన్ ఉండటం వల్ల ఇది అబార్షన్ ఇండ్యూస్ చేస్తుంది.
కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ నిలబడాలనుకునే వాళ్ళు బొప్పాయి తినకూడదు, ప్రెగ్నెన్సీ పోవాలనుకునే వాళ్ళు బొప్పాయి తినొచ్చు. ఇక పెంపుడు జంతువులు, వీటికి మనం ఇష్టంతో పెంచుకునే పెంపుడు జంతువులు, వీటికి ఇంటెస్టైనల్ వర్మ్స్, బద్దె పురుగులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఈవెన్ పెంపుడు జంతువుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనం ఇళ్లలో పెంచుకునేటువంటి కుక్కలు, పిల్లులు ఇలాంటి వీటికి ఆంత్రక్రిములు ఉండి అవి సరిగ్గా పెరగనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యాక్టివ్గా లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎండించిన బొప్పాయి గింజలు వీటి పొడిని ఒక స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం కాస్త పాల కలిపి ఆ పాలని ఆ పెంపుడు జంతువుల చేత తాగిస్తూ ఉండాలి. కొద్దిగా బెల్లం కూడా కలపండి. ఇలా 3 రోజుల పాటు తాగిస్తే ఆ పెంపుడు జంతువుల పేగుల్లో ఉండేటువంటి ఆంతర్క్రిములు నశిస్తాయి. నశించి అవి బయటకు పోతాయి కాబట్టి అవి చాలా ఉల్లాసంగా, ఆరోగ్యంగా, ఎనర్జెటిక్గా పెరుగుతాయి. కాబట్టి ఇలాగా ఈ బొప్పాయిని ఉపయోగించి ఆంతర్క్రిములను తగ్గించవచ్చు. ఆ మాటకు వస్తే దీన్ని పిల్లల్లో కూడా ఇవ్వచ్చు. అలాగే మరొక విషయం, బోధకాలు, ఎలిఫెంటియాసిస్, దీంట్లో ఏమి ఇవ్వాలి అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఇది తగ్గుతుందా అని అనుమానం వస్తుంది. ఇలాంటి బోధకాల్లో కూడా బొప్పాయి ఆకులు మీకు ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకులు మెత్తగా నూరండి. నూరి స్టార్టింగ్ ఫేజ్లో ఉండేటువంటి బోధకాలు దాని మీద పట్టులాగా వేస్తే ఈ బొప్పాయి ఆకుల పేస్ట్ని అలాగే ఆ బొప్పాయి పండ్ల రసాన్ని ఎండబెట్టి ఒక కుంకుడు గింజంతా మాతలు చేసుకొని 2 పూట్ల లోపలికి తీసుకుంటూ ఉంటే బోధకాలు తగ్గుతుంది. కాబట్టి బోధకాలకి ఇది ఒక అద్భుతమైన రెమెడీ. అంటే ఏం చేస్తారు, బొప్పాయి ఆకుల్ని మెత్తగా నూరి ఆ బోధకాల మీద ఆయింట్మెంట్ లాగా పొట్లాగా వేసుకోవాలి ఒకటి. తర్వాత ఈ బొప్పాయి పండ్ల రసం దీన్ని బాగా ఎండబెట్టేసేసి అచ్చం మనం మామిడి తాండ్ర ఎలాగా మనం ఎండబెట్టి తయారు చేస్తాం అలాగా బొప్పాయి పండ్ల రసాన్ని ఎండబెట్టి కుంకుడు గింజంతా మాతలు చేసుకొని నిల్వ చేసుకొని 2 పూట్ల కూడా లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ బోధకాల సమస్య తగ్గుతుంది. స్టార్టింగ్ ఫేజ్లో ప్రారంభ దశలో ఉన్న బోధకాల మీద ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మరొకటి, పేనుకొరుకుల్లో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి కాయ మీద ఘాటు పెట్టండి, పాలు వస్తాయి కదా, దాన్ని తీసుకొని రుద్దండి. దీంతో ఆ నిర్ధారణంగా ఉన్న హెయిర్ ఫాల్కి స్టిమ్యులేట్ అయ్యి తిరిగి అక్కడ జుట్టు మొలుస్తుంది. లేదు బొప్పాయి పువ్వు, దీన్ని నలిపి ఆ పేనుకొరుకుడు ఎక్కడైతే ఉందో అక్కడ బాగా ఎలోపేషియా ఏరియాట్ అంటారు, అక్కడ రుద్దితే ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు రుద్దుతూ ఉండాలి. దాంతో తిరిగి అక్కడ వెంట్రుకలు పెరుగుతాయి. ఇలాగా బొప్పాయితో అనేక రకాల ఉపయోగాలు, వీటిని మనం అవసరానుసారం వాడుకుంటే చక్కని ఆరోగ్య లాభాన్ని పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అంటే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని ఎగ్జామిన్ చేయాలి, మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని వీటికి అనుగుణంగా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సాపానాలతో. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.